హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిందు కిచెన్. నేను ఈరోజు ఆలు బోండా విత్ పుదీనా చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. రోజు స్నాక్ ఏం చేయాలా అని టెన్షన్ పడకుండా ఒకరోజు ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది రెసిపీ, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ మనము పుదీనా చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 1 ఇంచ్ అల్లం, కొద్దిగా చెక్క, కొద్దిగా బెల్లం, 2 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ నిమ్మకాయ బద్ద యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ ఎందుకు వేసుకుంటున్నామంటే చట్నీ కలర్ మారుకోకుండా ఉంటుందన్నమాట, అందుకని వేసుకుంటున్నాం. అవసరమైతే 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచేసుకోవడమే. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా వాము వేసుకొని నీట్గా ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కువ థిక్గా కలపకూడదు, ఎక్కువ జారుగా కూడా కలపకూడదు. నీట్గా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత 2 బంగాళాదుంపలను కుక్కర్లో ఉడికించుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఇలా స్మాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె, జీలకర్ర, 1 పచ్చిమిర్చి, ఆనియన్ ఈ 2 చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. కారం, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేపాకు ఇవన్నీ వేసుకొని ముందుగా స్మాష్ చేసుకున్న బంగాళదుంపల్ని కూడా వేసుకొని ఉండలే లేకోకుండా బాగా కలుపుకోవాలన్నమాట. చిన్న ఉండలు కూడా లేకోకుండా కలుపుకోవాలి, అప్పుడే బజ్జీకి టేస్ట్ వస్తుంది. కొద్దిగా కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఉండలు అనేవి లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇందులోకి 1/2 లెమన్ మొత్తం వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత ఇలాగా బాల్స్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మొత్తం అంతా పిండిని చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక కడాయిలో నూనె పెట్టి నూనె బాగా వేడెక్కాక ఇలాగా బోండాన్ని వేసి ఎక్స్ట్రా పిండి ఏం లేకుండా ఇలా కదిలిస్తే పడిపోతుంది అన్నమాట పిండి మొత్తం. అలా బజ్జీలు నీట్గా వేసుకోవాలి. దాన్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి, లో ఫ్లేమ్లో పెట్టకూడదు. ఆయిల్ పీల్చుకుంటుంది బజ్జీ, ఎప్పుడు బోండా బజ్జీ ఏదైనా సరే ఆయిల్ పీల్చేసుకుంటుంది. సో మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పుదీనా చట్నీతో కలిపి తింటే చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు బోండాను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, శనగపిండి ఎక్కువ పట్టుకోకుండా ఎంత థిన్ లేయర్ వచ్చిందో, ఎంత బాగుందంటే టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.